నమస్తే. కాంగ్రెస్ పార్టీపై మాజీ కేంద్ర మంత్రి చిదంబరం మరొక బౌన్సర్ వేశారు. తాజాగా ఆయన ఈ కామెంట్స్ చేశారు. 1984లో జరిగినటువంటి ఆపరేషన్ బ్లూ స్టార్ ఒక హిస్టారికల్ బ్లండర్. ఇందిరాగాంధీ గారు సరిగ్గా హ్యాండిల్ చేయలేదు అని చెప్పి ఆయన మాట్లాడారు. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత చిదంబరం గారు ఈ ఈ విధంగా ఎందుకు మాట్లాడారు అనేది ఎవరికి అర్థం కావట్లేదు. దీని గురించి కాస్త డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు సీనియర్ పాత్రికేయులు సురేష్ కొచ్చిటిల్ గారు. సురేష్ గారు నమస్తే అండి. రాజు గారు నమస్కారం. ఈ చిదంబర రహస్యం ఏంటి సార్ ఇది? మొన్నేమో ఒక వారం 10 రోజుల కిందట 26/11 దాడుల గురించి మాట్లాడారు. ఇప్పుడేమో ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ గురించి మాట్లాడారు. ఏంటి రహస్యం? చిదంబరం బీజేపీలో చేరతారని ఆ టైంలో చాలా మంది చెప్పారు. కానీ అదైతే కావట్లేదు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు తీసుకోరు ఆయన్ని. ఆయనకి అసెట్ వాల్యూ ఏం లేదు. ఎందుకంటే తమిళనాడులో శివగంగాలో గెలవాలంటేనే ఆయనకి చాలా ప్రయత్నం చేసి గెలవాల్సి వస్తుంది. కానీ చిదంబరం గారు అప్పుడప్పుడు పార్టీలో రెలవెంట్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు రాజు గారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆయన పార్టీలో ఆయన ఎవరు పట్టించుకోవట్లేదు. ఆయన ఏదో చెప్తున్నారు కానీ పార్టీ మీటింగ్స్ కానీ, పార్టీ ప్రెస్ కాన్ఫరెన్సెస్లో కానీ, అక్కడ జయరాం రమేష్ కానీ, పవన్ ఖేరా, సుప్రేషర్ నాంటే అట్లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ చిదంబరం గారికి అసలు రోలే లేదు. చిదంబరం గారు చిన్న పోర్ట్ఫోలియో మినిస్టర్ కాకుండా కదా, ఆ మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో చాలా సీనియర్ పొజిషన్ ఉన్నారు. ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు, హోమ్ మినిస్టర్గా ఉన్నారు. ఇదంతా ఉన్నప్పుడు కూడా ఆయన్ని ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు. అదే ఆయన ఒక బహుశా ఆయన దాంట్లోనే అప్సెట్ అయిపోయినాడు. ఎందుకంటే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా రెలవెన్స్ అప్పుడప్పుడు ఉండాలని చెప్పి ఒక్కొక్క కామెంట్ కొడుతున్నాను. మీరు చెప్పినట్టు 26/11 గురించి మాట్లాడారు. 26/11 గురించి మనం చాలా డిబేట్ చేసాం మన ఛానల్లోనే. మీకు గుర్తుంటుంది, మన ఛానల్లో తీసుకొచ్చి వీళ్ళు చేసినప్పుడు కూడా ఈ పర్టికులర్ ఎపిసోడ్లో అంటే చిదంబరం గారు వచ్చి మాట్లాడిన 26/11 ఎపిసోడ్లో కూడా మనం దీనికన్నా ముందు చిదంబరం గారే పార్లమెంట్లోకి రిప్లైలో చెప్పారు, మేము పాకిస్తాన్ నుంచి వచ్చిన బోటు, కసబ్ వాళ్ళు వచ్చిన బోటు మేము ముందే మాకు కనిపించింది, కానీ మేము దాని తర్వాత ఏం చేయలేదని చెప్పారు. అది పెద్ద వివాదం అయింది. అప్పుడు మనందరూ తెలిసిందే. డిసెంబర్ అదే సంవత్సరంలో ఈ స్టేట్మెంట్ పార్లమెంట్లో, లోక్సభలో క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో వచ్చింది. దాని తర్వాత మనందరికి తెలుసు శివరాజ్ పాటిల్ రాజీనామా చేసిన తర్వాత ఏం జరిగింది. చిదంబరం గారు అప్పుడు మళ్ళీ సీనియర్ లెవెల్కి వచ్చేసారు. కానీ చిదంబరం గారు ఇప్పుడు ఎందుకు లేచి దాన్ని అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 1984 అంటే చాలా కాంగ్రెస్ వాళ్ళకి చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఎందుకంటే మన అందరికి తెలిసిందే ఈ ఇందిరాగాంధీ హత్య కానివ్వండి, దాని తర్వాత జరిగిన ఘటనలు, ఢిల్లీలో 3,500 మంది సిక్కుల్ని చంపారు. నంబర్ కూడా ఫైనల్ నంబర్ కాదు, ఇంకా ఎక్కువనే ఉండొచ్చు. ఇదంతా జరిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎందుకు గుర్తు తీసుకొస్తున్నారు అనేది ఒక ప్రశ్న వస్తుంది అనమాట. సిక్ కమ్యూనిటీలో కాంగ్రెస్కి అంత పట్టేం లేదు, మనందరికి తెలుసు. 84 తర్వాత కాంగ్రెస్కి ఒకసారి అమరీందర్ సింగ్ గారు గెలిచారు అక్కడ మన పంజాబ్లో. కానీ అప్పుడు ఒక చీఫ్ మినిస్టర్గా ఉండి ఆయన గవర్నమెంట్ నడిపించారు, కానీ ఒక స్టేబుల్ గవర్నమెంట్ లేకుండేది. దాని తర్వాత మనందరికి తెలుసు అమరీందర్ సింగ్ గారు ఫైనలీ పార్టీ విడిచేశారు ఆయన. ఇప్పుడు ఎందుకు ఇదని తీసుకొస్తున్నారంటే మనం కాంగ్రెస్ వాళ్ళే ఇప్పుడు ఆయన్ని ఏం చెప్తారు, ఆయన చెప్పిన మాటల్ని ఖండిస్తున్నారు. ఆపరేషన్ బ్లూ స్టార్ మీరు ఎట్లా చెప్తారు, తప్పు చేసాము అది ఇదని చెప్పి. ఆపరేషన్ బ్లూ స్టార్ తప్పే ఉండే, అందరికి తెలుసు. మన ప్రేక్షకులకు తెలుసో కానీ తెలియదు కానీ జర్నైల్ సింగ్ భింద్రన్ వాళ్ళని ఎవరు తయారు చేశారు. నేను ఎప్పుడు భస్మాసూర్ ఎఫెక్ట్ గురించి మాట్లాడుతుంటాను. భస్మాసూర్ నడిపించినట్లనే చిదంబరం గారు ఇప్పుడు మాట్లాడిన అది భస్మాసూర్లో తయారైన జర్నైల్ సింగ్ భింద్రన్ వాళ్ళని ఎవరు తీసుకొచ్చారు. చిన్న స్మాల్ టైం ప్రీస్ట్ ఉండే ఆయన ఒక గురుద్వారాలో. ఆయన్ని ఇందిరాగాంధీ ప్రమోట్ చేసి చాలా పెద్ద మనిషి అది ఇది అని చెప్పి తీసుకొచ్చినప్పుడు రాజుగారు, అది సిక్ గురుద్వారా ప్రబంధక్ కమిటీ అంటే ఈ అన్ని గురుద్వారాలు కంట్రోల్ చేసే ఒక బాడీ సిక్ గురుద్వారా ప్రబంధక్ కమిటీ. దాంట్లో అకాలీ వాళ్ళ పై చేయి ఉండారు. అకాలీ వాళ్ళని కిందకి దింపడానికి ఇందిరాగాంధీ తయారు చేసిన ఒక మనిషి జర్నైల్ సింగ్ భింద్రన్ వాళ్ళే. ఇట్లనే మనం శ్రీలంకలో వెల్లుపలే ప్రభాకర్ని తయారు చేశారు ఇండియా నుంచే. ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ ఇచ్చారు ఆయనకి. లాస్ట్లో ఆయన ఇండియన్ ఆర్మీ మీద దిగారు, లాస్ట్లో రాజీవ్ గాంధీ చనిపోయారు. ప్యారలల్ చూడండి, ఇందిరాగాంధీ గారు తయారు చేసిన జర్నైల్ సింగ్ భింద్రన్ వాళ్ళే ఆపరేషన్ బ్లూ స్టార్, దాని తర్వాత జరిగిన ఘటనలు, దాని తర్వాత ఆమె ఓన్ సెక్యూరిటీ గార్డ్స్ ఆమెను చంపారు. రాజీవ్ గాంధీ తయారు చేశారు ఎవరు, వేలుపులే ప్రభాకరన్ తర్వాత కోర్స్ అది చాలా రోజుల నుంచి మొదలైంది అనుకోండి, ఇందిరాగాంధీ హయాం నుంచి మొదలైంది, కానీ రాజీవ్ గాంధీ టైంలో అది పీక్ వచ్చింది. అది దాని తర్వాత ఐపీకేఎఫ్ పంపించారు. ఐపీకేఎఫ్ అక్కడ వెళ్ళి మనం సోల్జర్స్ 3,000 మంది చనిపోయారు శ్రీలంకలో. అది కాకుండా మనం రిటర్న్ చేసే అసలు ఆ వార్నే మనం ఏం చేయలేకపోయాం మనం. తర్వాత శ్రీలంకన్ ఆర్మీనే చూసుకున్నారు, మొత్తం శ్రీలంకన్ ఆర్మీ ఫినిష్ చేసి పడేశారు వేలుపల్లి ప్రభాకర్. కానీ మన వైపు నుంచి జరిగే ఈ ప్రయత్నంలో మనం ఏం చేసామంటే వి క్రియేటెడ్ ఎనిమీస్ అంటాం మనం. ఇప్పుడు ఇక్కడ ఒక సిక్ కమ్యూనిటీ నడిమిట్లో ఒక ఏం చెప్తారు, వాళ్ళు అప్పుడు దాకా చాలా న్యూట్రల్గా ఉండే, చాలా రిలీజియస్గా ఉండే వాళ్ళని మనం కూడా వాళ్ళని టెర్రరిస్ట్గా పిక్చరైజ్ చేశారు. అది కాకుండా ఇటువైపు వేలుపులే ప్రభాకర్ గారు కూడా అదే జరిగింది. కానీ చిదంబరం గారు
మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు లేసి ఎందుకు స్టేట్మెంట్లు ఇస్తున్నారు? ఇది చాలా ఇంపార్టెంట్ రాజు గారు. అది కాంగ్రెస్‌లో ఇంటర్నల్ పాలిటిక్స్ ఒక స్ట్రగుల్ నడుస్తుంది. మనందరికి తెలిసిందే. మీరు ఎప్పుడైనా రీసెంట్‌లీ రాహుల్ గాంధీ గారు చిదంబరం గారితో తీసిన ఏమైనా ఫోటో చూసారా రాజు గారు? ఎక్కడ లేదు. చాలా రేర్. నాకు తెలిసి ఎక్కడ చాలా కనిపించదు. రేర్. అంటే ఆయన పక్కన పెట్టేశారు. ఆయన కొడుకుని కూడా అంతే. కార్తీ చిదంబరం కూడా ట్వీట్ చేస్తుంటాడు గానీ అసలు పార్టీ మీటింగ్స్‌లో గానివ్వండి, తమిళనాడులో జరిగిన సీనియర్ మీటింగ్స్‌లో కూడా ఈయన కనిపియరు. తమిళనాడులో స్టాలిన్ ఇంత పెద్ద రోల్ ప్లే చేస్తున్నారు. అక్కడ చిన్న చిన్న కాంగ్రెస్ లీడర్ కూడా ఎళ్లి ఆయన్ని కలుస్తున్నాడు. ఆయనకి గుల్దస్తులు ఇస్తున్నారు. ఆయనకి గిఫ్ట్‌లు ఇస్తున్నారు. ఆయనకి అన్నీ చేస్తారు అక్కడ ఎళ్లి. కానీ చిదంబరం గారు ఎప్పుడు ఎళ్లరు. ఎందుకంటే ఆయన అనుకుంటారు నేను చాలా సీనియర్ మనిషి. నేనెందుకు ఎళ్ళాలి ఇదంతా దీనికంతా అని చెప్పేసి. ఇదొక పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్టే. చాలా సీనియర్ మనిషి చిదంబరం. కానీ ప్రెజెంట్ డే పాలిటిక్స్‌లో కాంగ్రెస్ పాలిటిక్స్‌లో గాని, తమిళనాడు పాలిటిక్స్‌లో చిదంబరం గారికి రోల్ లేదు. అది చాలా క్లియర్ రాజు గారు. చిదంబరం గారి ప్రసక్తి అయిపోయింది. ఆయన నౌ హిస్ హిస్టరీ. ఈ హిస్టరీ పొజిషన్‌లో చిదంబరం ఏం చేయలేకపోతాడు. అండ్ డెఫినిట్‌గా ఇంకా ముందుకెళ్తూ చిదంబరంని బహుశా నెక్స్ట్ ఎలక్షన్ నుంచి టికెట్ కూడా ఇయ్యరు. ఆయనకి రాజ్యసభ నామినేషన్ ఇయ్యరు. ఆయన్ని లిటరల్లీ రిటైర్ చేపిచ్చేస్తారు పార్టీ నుంచి. ఎందుకంటే ఇట్లాంటి స్టేట్మెంట్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ చూస్తున్నాం చాలామంది కాంగ్రెస్ వాళ్ళు ఆయన పడ్డారు ఇవాళ వచ్చి. ఎందుకు ఇట్లాంటి స్టేట్మెంట్ చేస్తున్నారు? దీంతో బీజేపీకి హెల్ప్ అవుతుందని. డెఫినెట్‌గా బీజేపీకి హెల్ప్ అవుతుంది. బీజేపీ వాళ్ళు కూడా ఎప్పుడో చెప్పారు. ఇదంతా మీరు చేసే తప్పుకి మీరంతా ప్రాబ్లమ్ రాబోతుంది మీకు. ఏదో ఒక రోజు ఈ దయ్యం వచ్చి మీ తల మీద పడుతుందని చెప్పేసి. అదే జరిగిందన్నమాట. అయితే కొంతమంది అంటున్నది ఏంటంటే సురేష్ గారు, ఇతని మీద ఏమైనా ఒత్తిడి పనిచేస్తుందా? ఇతని మీద చాలా కేసులు ఉన్నాయి. ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి చిదంబరం గత కొద్ది రోజులుగా ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. లేకపోతే బీజేపీని ప్రసన్నం చేసుకోవడానికి ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని చెప్పి కొంతమంది క్రిటిసైజ్ చేస్తున్నారు. ఆయన మీద గాని, లేకపోతే కార్తీ చిదంబరం వాళ్ళ అబ్బాయి మీద గాని. ఉండొచ్చు. అది కానీ మనం చూస్తున్నాం చిదంబరం గారు యాజ్ ఇట్ ఈజ్ ఆయన ఒక 5 స్టార్ లాయర్. వాళ్ళ వైఫ్ నళిని చిదంబరం కూడా చాలా సీనియర్ లాయర్ సుప్రీం కోర్ట్‌లో. కేసులు నడిపియడానికి ఇంకా 30 సంవత్సరాలు ఈ కేసులన్నీ నడుస్తూనే ఉంటది. ఆ రోజు అరెస్ట్ జరిగింది. చాలా డ్రమాటిక్ సర్కమ్‌స్టాన్సెస్‌లో అరెస్ట్ జరిగింది. అదంతా కరెక్టే. కానీ దాని తర్వాత కేసు ఎక్కడ పోయిందో ఎవరికీ తెలియదు. కేసు అడ్జస్ట్ చేయడానికి చేస్తున్నారంటే బహుశా చేయొచ్చు. కానీ దాంతోని మోదీ గారు ఆగుతారా? అది ఇంకో ప్రశ్న. ఎందుకంటే చిదంబరం గారు రాహుల్ గాంధీ కేసు చూస్తే చాలా చిన్న కేసు చిదంబరంది. అంత పెద్ద ఇష్యూ ఏం కాదది. సరే డబ్బులు తీసుకున్నారు, ఏదో చేశారు అదన్నీ ఉంది కానీ అది చాలా నార్మల్ అది. అండ్ రాహుల్ గాంధీది సిటిజన్‌షిప్ కేసు ఉంది. రాహుల్ గాంధీది మన చాలా మటుకు సవర్కర్ కేసులున్నాయి. సవర్కర్ గురించి చెప్పిన కేసులున్నాయి. మన నేషనల్ హెరాల్డ్ 420 420లో బెయిల్‌లో తిరుగుతున్నాడు రాహుల్ గాంధీ. వాళ్ళ మా అమ్మగారు. ఆ కేసులున్నాయి. సో కాంప్రమైజ్ అనేది చేయాలంటే రాహుల్ గాంధీ కాంప్రమైజ్ చేయాలి. రాహుల్ గాంధీ కాంప్రమైజ్ చేస్తే కూడా మోదీ పట్టించుకోడు. కానీ చిదంబరం చెప్పిన మాటకి బీజేపీకి ఎక్కడ పనికొస్తుందంటే వాళ్ళనే కొట్టడానికి, కాంగ్రెస్ వాళ్ళని కొట్టడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. మనది చూస్తున్నాం మనం స్పెసిఫిక్‌గా. ఫస్ట్ 26/11 గురించి మాట్లాడారు. అప్పుడు బీజేపీ వాళ్ళు లేసారు. మేము చెప్పాం కదా మీకు, ఇది కాంగ్రెస్ వాళ్ళు చేశారు చూడండి, ఇదే చేశారు, రియాక్ట్ కాలేదు, మేము సర్జికల్ స్ట్రైక్ చేసాం, మేము బాలాకోట్ చేసాం, మేము దాని తర్వాత ఆపరేషన్ సింధూర్ చేసాం, కాంగ్రెస్ చూడండి 26/11 తర్వాత కాండిలీజా రైస్ చెప్పిందని చెప్పి యూఎస్ ప్రెషర్కి వచ్చి ఏం చేయలేరు, ఏం చేయలేకపోయారు, అది మాటలు వచ్చిందనమాట బయట. సో అది స్పెసిఫిక్గా మనం చూస్తే కాంగ్రెస్ని ఒక ఒక ఇరుకులో పెట్టడానికి బేసిక్లీ ఎక్కడైనా వాళ్ళని ఒక క్యాచ్ 22 సిచ్యువేషన్లో పెట్టేసి కాంగ్రెస్ ఇప్పుడు ఏం చేయలేకపోతారు. ఎందుకంటే ఆయన్ని తిట్టారనుకోండి చిదంబరం గారిని, ఎక్కువ తిట్టుతున్నారు ఆల్రెడీ, ఎక్కువ తిడితే ఆయన దగ్గర ఉన్న కొన్ని సీక్రెట్లు ఇంకా తీసి బయటపడేస్తారు. దాంతో కాంగ్రెస్కి ఇంకా అయోమయం అయిపోతుంది ఇంకా మొత్తం అక్కడ. సో ఎట్లయినా దీన్ని వెళ్ళిపోతుంది 2-3 రోజులు అని అనుకుంటే ఇంకా కొత్తది ఏమైనా తీసుకొస్తారా అని కాంగ్రెస్ వాళ్ళకి డౌట్ ఉంది. అయితే సురేష్ గారు, ఆపరేషన్ బ్లూ స్టార్ గురించి ఎప్పుడు 84లో జరిగింది కాబట్టి జరగడానికి ముందు అంటే ఎలాంటి పరిస్థితుల్లో, అంటే ఆయన ఇంకో మాట కూడా చెప్పారు, కేవలం ఇందిరాగాంధీ గారు ఒక్కరే కాదు, మిలిటరీ, పోలీసు, ఇంటెలిజెన్స్ అందరూ కలిపి కలెక్టివ్ డెసిషన్ తీసుకున్నారు. బట్ అలా చేసి ఉండకూడదని చెప్పారు. ముందేం జరిగింది, ఆ డెసిషన్ తీసుకోవడానికి ముందేం జరిగింది, తర్వాత ఏం జరిగింది, ఎలాంటి పరిస్థితుల్లో? ఐ థింక్ June 6th జరిగినట్టుంది. ఐ థింక్ బై ఎండ్ ఆఫ్ ద మంత్ ఆవిడ అసాసినేషన్ జరిగినట్టుంది. రాజుగారు ఆపరేషన్ బ్లూ స్టార్ డెసిషన్ ఇందిరాగాంధీ తీసుకున్నారు, దాంట్లో డౌట్ లేదు. ఆ టైంలో కృష్ణస్వామి సుందర్జీ ఆర్మీ చీఫ్, దాని తర్వాత ముందు అంతా దీని గురించి మాట్లాడారు చాలా మాట, చేసిన తప్పుల గురించి. ఐ థింక్ ఇట్ వాజ్ జనరల్ ఎట్ దట్ టైమ్, నాట్ ఎట్ ఆర్మీ చీఫ్ సుందర్జీ. ఆపరేషన్ లీడ్ చేశారు, చాలామంది ఉన్నారు దాంట్లో, చాలామంది తప్పని చెప్పారు కూడా అప్పుడు కూడా ఆమె. కానీ ఆ సిచ్యువేషన్ ఎట్లయిపోయిందంటే వీలే తయారు చేసి ఇచ్చారనమాట. ఆ టైంలో మీకు గుర్తుంటుంది, దోవల్ గారు గోల్డెన్ టెంపుల్ లోపల ఉన్నారు, ఆ టైంలో అకాల్ తఖ్త్ లోపల ఉన్నారు దోవల్ గారు.
ఆయన ఒక రిక్షా డ్రైవర్ డ్రెస్ వేసుకొని అక్కడ తిరుగుతున్నారనమాట అకాల్ తఖ్త్ లోపల. సో దగ్గర. సో అదే డెఫినెట్‌గా ఆ టైంలో జరిగిన దానికి ఆ ఇందిరాగాంధీకి ఇంకేమైనా ఆప్షన్ ఉందంటే లేదు. ఎందుకంటే ఆమె తయారు చేసిన భస్మాసురు ఆమె తల మీద చేయెత్తు పెడుతుందని ఆమెకు తెలిసిపోయింది. షీ క్రియేటెడ్ ఎ మాన్స్టర్ అంటారు ఇంగ్లీష్‌లో చూడండి. షీ క్రియేటెడ్ ఎ రియల్ మాన్స్టర్. ఆ మాన్స్టర్‌ని అరికట్టడానికి ఇంకేం చేస్తారు? దీన్ని తయారు చేయాల్సిందే. వీళ్ళని ఇట్లా చేస్తేనే అయితారని చెప్పి ఆమెకు కూడా చాలా క్లియర్‌గా తెలిసిపోయింది. ఒక హార్డ్ డిసిషన్ తీసుకున్నారు. రైట్ ఆర్ రాంగ్ షీ టుక్ ఎ డిసిషన్. కానీ అకాల్ తఖ్త్ మీద దాడి చేయడం, ఆ స్ట్రక్చర్‌ని డెస్ట్రాయ్ చేయడం అనేది సిక్కులు ఇవాళ దాకా మర్చిపోలేదు. మర్చిపోరు కూడా. ఒక 2, 3 జనరేషన్స్ చూసిన వాళ్ళు ఎప్పుడు మర్చిపోరు దీని గురించి. బహుశా వచ్చే జనరేషన్ మర్చిపోతారు. కానీ మీరు చూసుంటారు దీని తర్వాత కూడా కాంగ్రెస్ పంజాబ్‌లో ఎలక్షన్ గెలిచారు. అంటే వాళ్ళు దే ఆర్ రెడీ టు ఫర్‌గివ్ అన్నమాట. ఏం జరిగింది. మనందరితో బిఎన్ సింగ్ అసాసినేషన్ కానివ్వండి, మిగతా ప్లాట్ అన్నీ దాని తర్వాత జరిగిందే. దాంట్లో డౌట్ లేదు. ఢిల్లీలో కూడా చూడండి మీరు కాంగ్రెస్‌కి సపోర్ట్ ఉంది ఢిల్లీలో. గెలవలేకన్నా కానీ బీజేపీ కన్నా ఆ టైంలో కేజ్రీవాల్ ఉన్నప్పుడు కొంచెం సపోర్ట్ అయినా ఉంది. ఇప్పుడు లేదనుకోండి. సో ఈ పరిస్థితుల్లో సిక్ కమ్యూనిటీని మొత్తం దూరం చేసేశారు. దాన్ని మళ్ళీ చిదంబరం గారు ఒక అపాలజీ లాగా, ఎందుకంటే రాహుల్ గాంధీ దగ్గర కూడా అడిగారు ఒకసారి, మీకు గుర్తుంటుంది. 84లో చేసిన దానికి మీరు హత్య చేశారు కదా ఎంతమంది సిక్కులు, మీరేమంటారు దాని గురించి అంటే, నేను అప్పుడు చాలా చిన్నోడు, నాకేం తెలియదని చెప్పాడు. ఆల్రెడీ మన్మోహన్ సింగ్ గారు అపాలజైజ్ చేశారు కదా, ఇంకేం కావాలని అడిగారు. అపాలజైజ్ చేయడం కాదు, అది హిందీలో ఒక సేయింగ్ ఉంది, ఉర్దూలో యాక్చువల్లీ, బిల్లీ సౌ ఛువే కాకే హజ్కో గై అని. 100 ఎలుకలు తినేసి పిల్లి హజ్కి వెళ్ళిందంట. అంటే అంతా మొత్తం డెస్ట్రాయిడ్ ఎవ్రీథింగ్, సర్వనాశం చేసి మళ్ళీ అక్కడికి వెళ్తున్నారు మీరు. అది అనమాట, దట్ ఇస్ ద మెయిన్ పాయింట్ రాజు గారు. ఆ పర్టికులర్ సిచ్యువేషన్లోనే మనం డెఫినెట్గా చూడాల్సింది ఏంటంటే డిసిషన్ మేకింగ్, పొలిటికల్ డిసిషన్ మేకింగ్ చాలా టఫ్. ఇప్పుడు ఫార్మర్స్ అజిటేషన్ జరిగినప్పుడు చూడండి, మోదీ గారికి చాలా ఈజీగా ఉండే, ఒక పోలీస్ ఫైరింగ్ ఆర్డర్ చేసేసేయండి, ఒక 40 మంది 50 మంది చనిపోతారు, అట్లీస్ట్ అజిటేషన్ సార్ట్ అవుట్ అయిపోతుంది, ఎవడు అందరు ఇంటికి వెళ్ళిపోతారు. కానీ ఆ డ్యామేజ్, జరిగిన డ్యామేజ్ ఆ రోజుకి చాలా ఎక్కువ అయిపోతుంది. ఆయన ఈ డిసైడెడ్ ఆన్ పొలిటికల్ పాత్, బిల్స్ విత్డ్రా చేసుకుందాం. నేను కూడా చెప్తున్నా, ఇప్పుడు చేసిన తప్పు, విత్డ్రా చేయకుంటే బాగుంటుండే. కానీ ఆ టైంలో ఉన్న పర్టికులర్ ఎమోషనల్ సర్కమ్స్టాన్స్లో మోదీ గారు ఇంకేం చేయలేకపోయారు. అదే టైంలో మీరు చూడండి మణిపూర్లో వచ్చినప్పుడు ఎంత టఫ్ డిసిషన్ తీసుకున్నారో, పోలీస్ ఫైరింగ్ ఆర్డర్ చేసేసారు ఇమీడియట్గా. ఎందుకంటే అప్పుడు తెలిసిపోయింది ఈ సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ హ్యాండ్ పోతే మొత్తం మణిపూర్ కాలిపోతుంది, కంప్లీట్గా కాల్చేస్తారు, కంప్లీట్ తగలబట్టిస్తారు వీళ్ళు. లదాఖ్ కూడా చూడండి, లదాఖ్లో కూడా ఏం చేశారు, ఆ రోజు జరిగిన ఘటనకి అప్పుడే పోలీస్ ఫైరింగ్ ఆర్డర్ చేశారు. దిస్ ఒక టఫనింగ్ ఆఫ్ స్టాండ్స్ చూస్తున్నాం మనం. అది నెక్సలైట్ ఒక్కడే కాదు, నెక్సలైట్ వ్యతిరేకంగా ఒక్కడే కాదు, ఈవెన్ విత్ ఇన్ ద ఇంటర్నల్ ఇండియన్ పాలిటిక్స్లో కూడా అది మణిపూర్ ఉండొచ్చు, లదాఖ్ ఉండొచ్చు. గవర్నమెంట్ ఇప్పుడు లాస్ట్ ఒక సంవత్సరం లోపల కొంచెం టఫ్ స్టాండ్స్ తీసుకుంటున్నారు. బహుశా మోదీ గారికి అర్థమైపోయింది, ప్రజలు కూడా దీన్ని సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఇట్లాంటి రోడ్డు మీద హింస చేయడము, తగలబెట్టడము, బండిలు తగలడం, పబ్లిక్ ప్రాపర్టీ డిస్ట్రాయ్ చేయడం ఎవరికి నచ్చదు. అది కౌంటర్ చేయాలంటే గవర్నమెంట్ టఫ్గా ఉండాలి, చాలా టఫ్గా ఉండాలి. అదే చేశారు, చేసి చూపించారు రాజుగారు. ఐ థింక్ మోదీ గవర్నమెంట్ లాస్ట్ 6 నెలల్లో వాళ్ళ ఒక స్ట్రాటజీ మారిపోయింది. ఈవెన్ నెక్సలైట్ స్ట్రాటజీ చూడండి, ఇప్పుడు కంప్లీట్ ఫినిష్ చేసేద్దాం అని. లాస్ట్ 10 సంవత్సరాల నుంచి మోదీ గవర్నమెంట్ ఉన్నారు కదా, 11 సంవత్సరాలకి, కానీ అప్పుడేం డిసిషన్ తీసుకోలేదు, ఇంత టఫ్ డిసిషన్, కానీ తీసుకున్నారు. పొలిటికల్లీ రైట్ ఆర్ రాంగ్ తర్వాత చూసుకుందామని చెప్పి డిసిషన్ హస్ బీన్ టేకెన్ అన్నమాట. ఫైనల్లీ సార్, ఈ యొక్క ఇంపాక్ట్ చిదంబరం గారి విమర్శలు ఇప్పుడు నియర్ ఫ్యూచర్ లో జరగబోయేటువంటి ఎలక్షన్ల మీద కానీ, లేకపోతే నెక్స్ట్ ఇయర్ జరగబోయే వాటి మీద కానీ ఏమైనా ఉంటుందా, లేకపోతే ప్రజల మెమరీ షార్ట్ అని అనుకోవచ్చా? అసలు ఇదేమి అసలు నథింగ్ టు లూజ్ అనుకోవచ్చా కాంగ్రెస్ పార్టీకి? కాంగ్రెస్ పార్టీకి కాదు దీని డ్యామేజ్, చిదంబరం కాంగ్రెస్ పార్టీకి చేస్తున్నారు, కానీ దానికన్నా ఎక్కువ డ్యామేజ్ జరిగేది ఏంటంటే పొలిటికల్ లెవెల్లో. ఇప్పుడు రాహుల్ గాంధీ ఓట్ చోరీ అని తిరుగుతున్నారు కదా, ఆయన క్యాంపెయిన్ మొత్తం బ్లంట్ అయిపోయింది. ఇప్పుడు ఏమని అంటే రేపు బీజేపీ, ఇప్పుడు పెద్ద ఎలక్షన్ ఏం లేదనుకోండి, బీహార్ ఒకటే ఉంది, అక్కడ ఈ ఇష్యూ అంత పెద్ద ఇష్యూ కాదు. కానీ రేపు ఒక ఢిల్లీలో కానీ అట్లాంటి ప్లేస్ ఎలక్షన్ జరిగితే, ఈవెన్ లోక్సభ ఎలక్షన్ జరిగినప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ లో బీజేపీ వాళ్ళు తీసి బయటపడేస్తారు మళ్ళీ ఇంకోసారి. చూడండి 26/11 ఏం చేశారు వీళ్ళు, ఇందిరాగాంధీ అసాసినేషన్ మీద బ్లూ స్టార్ ఎందుకు చేశారు, తప్పు చేశారంటున్నప్పుడు వచ్చేదాం. ఇప్పుడు అందరూ అడగొచ్చు, ఇంగ్లీష్లో అంటారు హైండ్ సైట్ ఇస్ అన్ అడ్వాన్స్ సైన్స్ అంటారు. అంతా అయిపోయిన తర్వాత మీకు అడ్వైజ్ చేయడానికి చాలా మంది వస్తారు, ఇట్లా చేస్తే బాగుంటుండే, ఇట్లా చేస్తే బాగుంటుండే అని. కానీ ఆ టైంలో వీరందరూ ఎక్కడున్నారు, అది ప్రశ్న అన్నమాట. సో డిసిషన్ తీసుకున్నప్పుడు తప్పో కరెక్ట్ అని మనం చూడట్లేదు. ఆ టైంలో తీసుకున్నాం డిసిషన్, అది తప్పు జరిగింది ఆ టైంలో, ఇందిరాగాంధీ కూడా తెలుసు. కానీ ఆమె తయారు చేసిన భస్మాసురుడే ఆమె మీద వచ్చి తల మీద పెట్టింది, అది ఆమె నేర్చుకోవాలి. అది రాజీవ్ గాంధీ కూడా నేర్చుకోలేదు. అది ఒకసారి బింద్రన్ వాళ్ళని చూసిన తర్వాత మళ్ళీ వేలుపులే ప్రభాకర్తో అదే డాన్స్ చేశారు, లాస్ట్ ఆయన జీవితం కూడా పోయింది దాంతో. సో హిస్టరీ రిపీట్స్ ఇట్సెల్ఫ్ అంటారు ఇంగ్లీష్లో.
ఫస్ట్ టైం ఇస్ అ ట్రాజడీ, సెకండ్ టైం ఇస్ అ కామెడీ అంటారు. ఇది ద మెయిన్ థింగ్ అన్నమాట. సో ఆ రోజు జరిగిన ఇందిరాగాంధీ గారి హత్య గురించి చిదంబరం చెప్పే మాటలకి ఆయనకి డెఫినెట్గా ఒక ఏం చెప్తారు రిగ్రెట్ అయితే లేదు, కానీ ఆయన పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన్ని ఎక్కడ పదవి నుంచి మొత్తం తీసేశారు వాళ్ళు. ఆయనకు అసలు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ఇట్లయినా నన్ను సీరియస్గా తీసుకుంటారు వీళ్ళు అని చెప్పి చూస్తున్నారు. కానీ ఇఫ్ యు నో రాహుల్ గాంధీ వెరీ వెల్, రాహుల్ గాంధీకి ఇట్లాంటి మాట్లాడే వాళ్ళు అస్సలు ఇష్టం లేదు. ఆయనకి ఏం కావాలంటే చంచాలు కావాలి. ఆయన వాడే భజన వాళ్ళు కూడా హాహా హాహా అని చెప్పాలి. అది చిదంబరం చేయట్లేదు. చూడండి, ఎక్కడైనా రాహుల్ గాంధీ చేసిన స్టేట్మెంట్కి ఇది కూడా ఇప్పుడు అదే అంటారు. చూడండి, కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది అనుకుంటాను, నేను చెప్పింది ఇది కాదు, వీళ్ళు మీడియా వాళ్ళు ట్విస్ట్ చేశారు, ఇదంతా చెప్తారు రాజు గారు. కానీ అందరూ తెలిసి ఎవరు ట్విస్ట్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారని చాలా క్లారిటీ ఉంది దీంట్లో. చిదంబరం గారు చెప్పిందే తప్పు, ఆయనకు తెలుసు అది. ఆ తప్పుని ఆయన యాక్సెప్ట్ చేసుకుంటున్నాడా, ప్రాయశ్చితం చేసుకుంటాడా, అది మనం చూడాల్సింది. ఎస్, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. చిదంబర రహస్యాలు ఈ సిరీస్ ఇక్కడితో ఎండ్ అవుతుందా, లేకపోతే మరో వారం 10 రోజుల తర్వాత ఇంకేమైనా ఇంకొక రహస్యాన్ని ఏమైనా బయటపడతారో చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ us. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.